హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మా కాలనీలో లాస్ట్ రోజు బతుకమ్మ ఆడామండి. సరదాగా ఇలాగా సెలబ్రేట్ అయితే చేశారు మా కాలనీలో అయితే. ఇంకా నేను వెళ్ళేటప్పటికి స్టార్ట్ అయిపోయింది, లేట్ అయింది. మేము వెళ్ళేటప్పటికి ఇంకా అక్క వాళ్ళు పలకరిస్తున్నారు అనమాట, హాయ్ చెప్తున్నారు. ఇంకా వాళ్ళు ఆడుతుంటే కాసేపు నేను కూడా వీడియో అయితే షూట్ చేశానండి. మేము ఎవ్రీ ఇయర్ వేరే రోడ్లో ఆడతాం అన్నమాట. అక్కడ ఇక్కడ 2 చోట్ల ఆడతారు, మేము ఎక్కువ అక్కడ ఆడేవాళ్ళం. ఈ ఇయర్ అక్కడ పెట్టడం కుదరలేదన్నమాట. అందుకని ఇక్కడ ఆడుతున్నారంటే సరదాగా మేము కూడా కాసేపు వెళ్ళి ఈ ఇయర్ ఆడలేదు అన్నట్టుగా ఉందని చెప్పి మేము కూడా కాసేపు ఆడదాం అని చెప్పి వెళ్ళేటప్పటికైతే బతుకమ్మ ఆడుతున్నారనమాట లాస్ట్ డే రోజు. ఇంకా తర్వాత మేము కూడా కాసేపు ఆగి జాయిన్ అయ్యాము. ఇంకా ఆడుతుంటే అందరినీ వీడియో అయితే తీసాను. అందరూ భలే ఆడుతున్నారండి. తెలంగాణ ఫెస్టివల్ అంటే భలే బతుకమ్మ 9 days భలే సందడిగా చాలా బాగా ఆడతారు. మాదైతే ఆంధ్ర కదండి, మాకు బతుకమ్మ తెలియదు. దసరా అయితే పూజ చేసుకున్నాను నేను. ఇంకా అయితే ఆ బతుకమ్మలన్నీ పేర్చి చక్కగా ఆడుతున్నారనమాట అందరూ. ఆ తర్వాత మేము కూడా అయితే మెల్లగా జాయిన్ అయ్యాము. తర్వాత ఇంకా మేము వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ మంచిగా పెట్టి సరదాగా ఆడుతున్నారనమాట. చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా ఉంది. మీరు కూడా బతుకమ్మ ఆడారా? బతుకమ్మ ఆడుతున్నాక కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా అందరూ భలే ఆడుతున్నారు క్యూట్గా, మంచిగా. చూడండి ఎంత బాగా ఆడుతున్నారో బతుకమ్మ అయితే. తర్వాత మేము కూడా జాయిన్ అయ్యాము. కళాక్క అయితే మంచిగా స్టెప్స్ అయితే చెప్తున్నారు. లక్ష్మి అక్క వీళ్ళందరూ అయితే ఆడుతున్నారనమాట. ఎవ్రీ ఇయర్ మేము కూడా చాలా బాగా ఆడేవాళ్ళం. ఈసారి ఎందుకో బతుకమ్మ మంచిగా ఆడలేదని ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా తర్వాత ఇక్కడ ఆడుతున్నారని చెప్పి మేము కూడా వెళ్ళి కాసేపు వీడియో షూట్ చేసిన తర్వాత మా బాబుకి అయితే ఫోన్ ఇచ్చి మేము కూడా ఆడతాం, కాసేపు మమ్మల్ని కూడా వీడియో తీయమంటే మా బాబు తీసిండు అనమాట. ఇంకా నేను మా చెల్లి కూడా జాయిన్ అయ్యాము. ఇంకా మేము కూడా బతుకమ్మ ఆడడం అయితే స్టార్ట్ చేసాం. పిల్లలందరూ అయితే ఎంత హుషారుగా బతుకమ్మ అయితే ఆడుతున్నారో. తెలుగింటి ఆడపడుచుల్లాగా అందరూ మంచిగా రెడీ అయ్యి చక్కగా బతుకమ్మ ఆడుతుంటే భలే సరదాగా అనిపించింది. ఇంకా తర్వాత మేము కూడా కాసేపు అయితే ఆడామన్నమాట బతుకమ్మ. ఇంకా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. వీళ్ళంతా కొత్త వాళ్ళు అనమాట. ఇదివరకు ఇంకా చాలామంది అక్క వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ వేరే దగ్గరికి అయితే ఇంకా హౌస్ ఓపెనింగ్కి అట్లా వెళ్ళిపోయారనమాట. ఇంకా నాకు తెలిసిన ఫ్రెండ్ వస్తే ఇంకా తను కూడా జాయిన్ చేసుకొని కాసేపు అయితే ఆడాము. మేము ఆడుతుంటే మళ్ళీ టక్మని పాట అయితే ఆగిపోయింది. ఇంకా తర్వాత ఒక్కొక్కళ్ళు మిగిలిన వాళ్ళు కూడా బతుకమ్మ అయితే తెస్తున్నారు. వీళ్ళంటే కొత్త వాళ్ళండి. వీళ్ళలో చాలామంది నాకు కూడా తెలియదు. ఇంకా సరే ఇంకెవరు తెలిసినా వెళ్ళిపోయినా మనం అయితే కాసేపు ఆడుకొని వచ్చేద్దాం అని చెప్పి వెళ్ళామన్నమాట. ఇంకా తర్వాత నేను మా చెల్లి అందరినీ కవర్ చేయరా అంటే మా వాడు మమ్మల్ని తప్ప ఇంకెవరిని సరిగ్గా తీయలేదు. సరేలే ఇంకా వాడికి వచ్చినట్టు తీసాడు కదా అని చెప్పి మేము కూడా కాసేపు అయితే ఆడాము అన్నమాట బతుకమ్మ. ఎందుకు ఈసారి మంచిగా ఆడామన్న ఫీల్ అయితే లేదు, కానీ పర్వాలేదు, జాయిన్ అయ్యాము మేము కూడా బతుకమ్మ ఇయర్ ఆడామని చెప్పి. ఇంకా సర్లే అని కాసేపు మేమైతే ఆడాము. మా చెల్లి ఆడుతుంటే బ్యాంగిల్ ఏదో గుచ్చుకుపోయిందని చూసుకుంటుంది. ఇంకా మా దోస్తు లత కూడా లేదు, తను కూడా ఉంటే కాసేపు ఇంకా మంచిగా అనిపించేది. ఈసారి ఎవ్వరూ సరిగ్గా లేరనమాట. ఇంకా ఏదో సరదాగా కాసేపు ఆడుకున్నాము. ఇంకా నాకు తెలిసిన ఫ్రెండ్ స్వప్న వాళ్ళ పిల్లలు వచ్చారు. ఇంకా ఆ బుడదాంతో కూడా కాసేపు ఆడామన్నమాట. ఇంకా మా చెల్లి కూడా మధ్యలో పక్క వెళ్ళిపోయి బ్యాంగిల్ పగిలింది, అందరూ గుచ్చుకుంటుందని తీసి పక్కన పెట్టేసి ఇంకా తను కూడా అయితే ఆడిందనమాట. మొత్తానికి మా కాలనీలో అయితే బతుకమ్మ ఇలా ఆడామండి సింపుల్గా. ఎందుకో ఈసారి చెప్తున్నాగా వెల్తిగా అనిపించింది. సర్లే ఇంకా ఆడుకున్నాము. ఇంకా ఓలలు ఆడిచ్చే వరకు అయితే మేము లేము, కాసేపు చూసుకొని అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ నెక్స్ట్ డే పూజ పనులు అయితే ఉన్నాయని చెప్పి దసరా పండుగ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి కూడా పూజకి అయితే వెళ్ళాలని చెప్పి ఎక్కువసేపు ఆడలేదన్నమాట. కొద్దిసేపు ఆడేసి మేమైతే పక్కకు వచ్చేసాము. ఇంకా ఆడుతుంటే కాసేపు పక్కన కూర్చొని అయితే చూసామన్నమాట. ఇదైతే తర్వాత ఇంకా ఏదో ఒక పాట దానికి కూడా ఆడేసి కాసేపు ఎక్కువసేపు అయితే ఆడలేకపోయామండి. లేకపోతే చాలా బాగా ఆడేవాళ్ళం. కాసేపు అయితే ఆడుకొని పక్కన పెట్టేసాము. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇంకా మా కాలనీలో బతుకమ్మ అయితే ఇలా సందర్గా జరిగింది. నేను మా చెల్లి అయితే మస్తు ఆడుకున్నాం చూడండి. అందరినీ కవర్ చేయమంటే మమ్మల్ని కవర్ చేశాడు అనమాట.
చెల్లెలు ఇంకో కొంచెం ఆడి ఒకసారి వెళ్ళిపోదాం అక్క అని. సరే కానీ సత్య వాళ్ళ పాప కూడా వాళ్ళ పాప కూడా జాయిన్ అయింది. ఇంకా తను కూడా జాయిన్ అయితే కాసేపు అయితే ఆడారు. సత్య వాళ్ళే ఆడడానికి తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఆడారనమాట. ఇక్కడైతే కొంచెం ఆడుకున్నామండి మేమైతే. ఇక్కడ మళ్ళీ కొంచెం బాగానే తీసాడండి కొంచెం కవర్ చేసి మా ముందే. మా వాడు నాతో సావాసం చేసి వాడికి కూడా వీడియోస్ మంచిగా వచ్చేసింది. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పక్కన ఫ్లైట్లో ఆవిడ తన్నే రమ్మంటే వచ్చారు. నాకు రాదు అంతా వచ్చినట్టు ఏం పర్లేదు వచ్చినట్టు వేసినాను. నా వెనకాల మనవర మాటలు కూడా కాసేపు ఆడారు. వాళ్ళ పాప దివ్యక్క ఆంటీ అయిన తర్వాత దివ్యక్క కూడా వచ్చి జాయిన్ అయింది. ఇంకా ఆంటీతో కలిసి సరదాగా మళ్ళీ కాసేపు ఆడాము. స్వప్న వాళ్ళ పాప మా ఫ్రెండ్ అపార్ట్మెంట్లో కల్పన గారు మనవర మా ఆంటీ ఎంత కాసేపు అయితే ఆడిన తర్వాత బతుకమ్మతో కొన్ని పిక్స్ అయితే దిగాము మేము. ఇంకా వచ్చి రానట్లేదు అట్లా కాసేపు ఆడుకొని వచ్చేసాము. ఇంకా తన అంత ఫాస్ట్గా రావట్లేదు తనకు వచ్చినది అనమాట. మొత్తానికి మా బతుకమ్మ ఫెస్టివల్కి ఇలా జరిగిందండి. కాసేపు ఆడుకొని అయితే మేము వెళ్ళిపోయాము అనమాట. ఇక్కడ పిల్లలు ఆడుకుంటే కొంచెం వీడియో అయితే తీసాము. మనోరమ ఆంటీ వాళ్ళ పాప కూడా ఆడారు. దివ్యంగా ఆడేస్తున్నారు రెండోసారి. ఆంటీ వాళ్ళు కూడా బతుకమ్మ చేసుకొచ్చి పెట్టారు. ఇంకా కొత్త ఒక్కొక్కరు జాయిన్ అయ్యి కాసేపు ఆడుకుంటే ఇంకా అందరూ అట్లా కాసేపు ఆడారనమాట. నేను ఒక 9:30 వరకు ఆడారండి మ్యాక్సిమం. ఇంకా తర్వాత ఇంకా ఎవరి కాళ్ళు ఇంకా డౌన్ అయిపోయారు అనమాట. కొంచెం 9:30 వరకు అయితే బాగానే ఆడుకున్నాము. ఇదేనండి మా బతుకమ్మ సందడి వీడియో.